టాలీవుడ్ నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ నట వారసుల ఎంట్రీలు వరుసగా ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు హీరోల ఆలోచనల్లో తేడా వచ్చింది. పూర్తిగా ట్రెండ్ సెట్టర్ గా మారిపారు. కొంతకాలం క్రితం వరకు తమ వారసులను కేవలం హీరోలుగానే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉండేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ వారసుల ఏజ్ ఎంతనేది ఏమాత్రం ఆలోచించడం లేదు. వారి వయస్సుకు తగ్గ కథలు, పాత్రలు ఉంటే చాలని సినిమాల్లోకి తీసుకొస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో నందమూరి బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బాలయ్యను ఇంప్రెస్ చేసినట్టు ఫిలిం ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అందుకే మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సెప్టెంబర్ లో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేయనున్నారు బాలయ్య. నందమూరి అభిమానుల అంచనాలను రీచ్ అయ్యే విధంగా సినిమా కథ ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ బాలనటుడిగా ఓ సినిమాలో నటించాడు. కానీ పూర్తి స్థాయి హీరోగా బిగ్ స్క్రీన్ పై కనిపించడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. ఇక మహేష్ కుమార్తె సీతార గురించి ప్రత్యేకించి చెప్పనవసరమే లేదు. తను నటి కాకముందే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫేమస్ అయింది. ఆమె వయసుకు తగ్గ కథ ఉంటే ఖచ్చితంగా సీతారను నటిగా ఎంకరేజ్ చేసేందుకు మహేష్, నమ్రత రెడీగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు కూడా శాకుంతలో సినిమాలో నటించి మెప్పించింది. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ సైతం ఆర్టిస్ట్ కాకుండా మోడల్ ట్యాగ్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. హీరో సుధీర్ బాబు తనయులు కూడా బాల నటులుగా రాణిస్తున్నారు. ఇప్పటికే సుధీర్ పెద్ద కుమారుడు అపియరెన్స్ కూడా మహేష్ లా కనిపిస్తుండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా తన ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మంచు కుటుంబం నుంచి మూడో తరాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. కన్నప్పలో బాల తిన్నాడుగా మంచు అవరామ్ ఎంట్రీని రివీల్ చేశారు మూవీ మేకర్స్. వీరే కాక నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ ను హీరోగా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ కూడా త్వరలో నటుడిగా పరిచయం కానున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రవితేజ కుమారుడు మహాదాన్ కొన్ని సినిమాల్లో నటించాడు. రాజశేఖర్ జీవితల కూతుళ్లు శివాత్మికలు కూడా డిఫరెంట్ స్టోరీ లైన్ తో సినిమాలు చేస్తూ కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ వారసుల ఇంట్రెస్ట్ ను వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంకరేజ్ చేస్తున్నారు.